రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారని బీసీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. నేడు హనుమకొండలోని హరిత హోటల్లో బీసీ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి రాగానే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. గణాంకాలు చెప్పడం జరిగింది. మరి వీటిని దృష్టిలో పెట్టుకొని బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అని చెప్పి గత అనేక సంవత్సరాలకెళ్ళి మనం బీసీ సంఘాలుగా మనం పోరాడుతున్న తరుణంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగిందో ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి పార్లమెంటు పంపినప్పటికీ కూడా పార్లమెంట్ ఆమోదించలేదు. దీనికి కానీ ఈ మధ్యలో రాష్ట్ర అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం చేసి సవరణ చేసి చట్ట సవరణ చేసి 42% రిజర్వేషన్ పెడతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ 2-3 రోజుల క్రితం చెప్పిందో దాన్ని మరి ఎలా అమలు పరచాలి, దానికి మనం ఏమి చేయాలి, మనం ఎట్లా ఉద్యమాలు చేయాలనే విషయం మీద రోజు ఈ విషయం మాట్లాడడానికి మన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడైన జాజుల శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. బీసీ రిజర్వేషన్ల పెంపు మీద అనేక మంది రాజకీయ పార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల నాయకులు కావచ్చు, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని, తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరగాలని చెప్పి చాలా సుదీర్ఘంగా పోరాటం చేస్తే ఈరోజు బీసీ రిజర్వేషన్లకు స్పష్టంగా పెంచకుండా అగ్రకుల రాజకీయ పార్టీలు మోకాలు అడ్డుతున్నారు. అంటే బీసీలు కనీసం సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా కావద్దని కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు మంత్రులు కావాలి, వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, కానీ మేము మాత్రం కనీసం సర్పంచ్లు కూడా కావద్దనే కుట్ర ఇవాళ రిజర్వేషన్ల విషయంలో స్పష్టంగా అడ్డుకునే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 42% రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు నోటితోనేమో మద్దతు ఇస్తూ నొసటితోటేమో వెక్కిరిస్తున్నాయి. ఈరోజు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారు, గల్లీలో మద్దతు ఇస్తున్నారు, ఢిల్లీలో అడ్డుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును పెంచాల్సినటువంటి సామాజిక బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెంచలేదు. అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగాలి. ధర్నాలో మాట్లాడిరు, పార్లమెంట్లో మాట్లాడలేదు. చేయాల్సిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు మద్దతు ఇచ్చారు, గల్లీలో మద్దతు ఇచ్చారు. ఢిల్లీ పోగానే నెల రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు, పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదు. అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు సిండికేట్గా మారారు. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కని, కానీ బీసీలకు మాత్రం దక్కదు. అది పంపించి గవర్నర్ గారు పంపించి కూడా 2 రోజులు అయింది. అఖిలపక్షం వీళ్ళు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళని అఖిలపక్షాన్ని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వండి అంటారు. ప్రధానమంత్రి గారు టైం ఇయ్యడు. తెలంగాణ నుంచి బీసీ రిజర్వేషన్ల మీద వచ్చి కలుస్తామంటే, అఖిలపక్షానికి వచ్చి కలుస్తామంటే ప్రధానమంత్రి సమయం ఇవ్వడు. రాష్ట్రపతిని కలుస్తామంటే రాష్ట్రపతి సమయం ఇవ్వదు. మరి చివరికి గవర్నర్ గారిని కలిశారు అఖిలపక్షం నుంచి. కాంగ్రెస్ పోయింది, సిపిఐ పోయింది, బీఆర్ఎస్ పోయింది. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు గెలవలే గవర్నర్ని? అసెంబ్లీలో బిల్లుకు మద్దతు తెలిపినప్పుడు గవర్నర్ని కలిసి బీసీ బిడ్డల భవిష్యత్ ఏంది, వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంది, మేము మద్దతు ఇచ్చినామని బీజేపీ వాళ్ళు కలవాలి కదా, కలవరు. అంటే కేవలం తూతూ మంత్రంగా అసెంబ్లీలో మద్దతు ఇస్తారు తప్ప ప్రధానమంత్రిని కలవరు, గవర్నర్ని కలవరు, రాష్ట్రపతిని కలవరు. పైగా రామచంద్రరావు గారు 50% రిజర్వేషన్లు దాటేది లేదు, మేము 9th షెడ్యూల్లో పెట్టలేదని చెప్తాడు. ఇంత బీజేపీ పచ్చి బీసీ విద్రోహ చర్యలకు పాల్పడడం ఇది కరెక్ట్ కాదు. ఈ వైఖరి మార్చుకోవాలి. మేము